వచ్చిన విరాళాలు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. కొందరు నాయకులు పార్టీకి విరాళం ఇచ్చి సీట్లు కావాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారి విరాళాలు వెనక్కి ఇచ్చేస్తోంది పార్టీ. గోదావరి జిల్లాలోని కొందరు నాయకులకు తిరిగి చెక్కులు అప్పగిస్తున్నారు జనసేన పార్టీ అధిష్టానం. పార్టీలో కష్టపడిన వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. టికెట్ల కోసం ఆశపడి ఇచ్చే విరాళాలు తీసుకోవద్దని పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత. స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇకపై చెక్కులు తీసుకోకూడదని, కేవలం స్కాన్ ద్వారానే విరాళాలు తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి వచ్చే విరాళాలను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. విరాళాలు ఇచ్చి కొంతమంది నాయకులు సీట్లు అడుగుతున్న నేపథ్యంలో వాళ్ళ ఒత్తిడిని అధిగమించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొందరు నాయకులు పార్టీకి విరాళం ఇచ్చి సీట్లు కావాలని ఒత్తిడి తేవడంతో అలాంటి వారి విరాళాలు వెనక్కి ఇచ్చేస్తోంది పార్టీ. ముఖ్యంగా గోదావరి జిల్లాలోని కొందరు నాయకులకు తిరిగి చెక్కులు అప్పగించినట్టుగా తెలుస్తోంది. కేవలం పార్టీ కోసం కష్టపడ్డ వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టికెట్ల కోసం ఆశపడి ఇచ్చే విరాళాలు తీసుకోవద్దంటూ పార్టీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలు మాత్రమే తీసుకోవాలని పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ ఫండ్కి సంబంధించి ఆయన ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారు, దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? అసలు రామదాస్, పవన్ కళ్యాణ్ అయితే కీలకమైన నిర్ణయం తీసుకున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల సీజన్ వచ్చింది కాబట్టి ఈ ఎన్నికల్లో టికెట్లు ఆశించే ఆశావాహులు వివిధ పార్టీలకు ఫండ్స్ రూపంలో కోట్లాది రూపాయలు ఇవ్వడం చూస్తున్నాం. అదేవిధంగా జనసేనకు కూడా గోదావరి జిల్లాలకు సంబంధించి, గుంటూరు జిల్లాకు సంబంధించి కొంతమంది నేతలు కోట్ల రూపాయలు విరాళాలు అయితే చెక్కుల రూపంలో ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే చెక్కులు ఇచ్చిన తర్వాత ఆ నియోజకవర్గ సీట్లకు సంబంధించి తమకు కేటాయించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తీసుకొచ్చారనేది తెలుస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే చెక్కులు ఇచ్చి పార్టీకి ఫండ్ చెక్కు రూపంలో ఇచ్చి టికెట్లు అడుగుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా చెక్కులు వెనక్కి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే నేను కొంతమందిని పార్టీ కార్యాలయానికి పిలిచి చెక్కులు వెనక్కి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ రోజు కొంతమందికి చెక్కులు వెనక్కి ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా అది ఎవరైతే పార్టీని ఫస్ట్ నుంచి పార్టీని నిలబెట్టారో, పార్టీ కష్టపడ్డారో వాళ్ళకు మాత్రమే సీట్లు ఇస్తాం తప్ప పార్టీకి ఫండ్ ఇచ్చి సీట్లు కావాలంటే ఇచ్చే ప్రసక్తి లేదంటూ పవన్ కళ్యాణ్ అయితే తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి ఎవరైతే ఫండ్ ఇచ్చి టికెట్లు అడుగుతారో అటువంటి వాళ్ళ దగ్గర ఎటువంటి ఫండ్ కలెక్టింగ్ కూడా చేయొద్దని చెప్పి పార్టీ నేతలకు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎవరైనా పార్టీకి ఫండ్ ఇవ్వాలంటే అది పూర్తిగా స్కాన్ రూపంలోనే విరాళాలు తీసుకోవాలంటూ కూడా ఆజ్ఞ అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆశావాహులు మాత్రం ఖచ్చితంగా అంటే ప్రతి ఎన్నికల్లో ప్రతి పార్టీకి ఆశావాహులు ఉంటారు. వాళ్ళు పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత పార్టీలు ఎన్నికల టికెట్లు కేటాయించడం. కానీ జనసేన దానికి భిన్నంగా పూర్తిగా ఎవరైతే పార్టీకి పనిచేస్తారో వాళ్ళకి ఇస్తామంటూ పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఎవరైతే చెక్కులు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా నిన్నటి నుంచి పిలిచి పార్టీ కార్యాలయంలో వాళ్ళకి చెక్కులు వెనక్కి ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పార్టీ కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. కింది క్యాడర్ వరకు కూడా నమ్ముకున్న వాళ్ళకి జనసేన పూర్తిగా న్యాయం చేస్తుందంటూ ఒక సందేశాన్ని కిందకి పంపాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పూర్తిగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి జన సైనికులు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం పార్టీ నడపాలన్నా, పార్టీ ముందుకు సాగాలన్నా, పార్టీ కార్యక్రమాలు సక్రమంగా జరగాలన్నా అది పూర్తిగా ఫండ్స్ కావాలి. కాబట్టి ఫండ్స్ ఇచ్చేటప్పుడు సామాన్య సైనికుల దగ్గర తీసుకోవాలి తప్ప కోట్లలో లేదా లక్షల రూపాయల్లో చెక్కులు ఇస్తే మాత్రం వాటిని వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా ఎవరు ఇచ్చినా కానీ చెక్కుల రూపంలో కాకుండా స్కాన్ ద్వారానే పూర్తిగా తీసుకోవాలి. పారదర్శకంగా ఫండ్కి సంబంధించి విధి విధానాలు ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ కీలకమైన నేతల దగ్గర చెప్పారు. ఈ ఆదేశాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే చెక్కులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా నిన్న ఈ రోజు పూర్తిగా చెక్కులు వెనక్కి పంపిస్తున్న పరిస్థితి, కూడా టికెట్లు లేవని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. గోదావరి జిల్లాలో గుంటూరు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతల్ని పిలిచి ఈ చెక్కులు మళ్ళీ తిరిగి వెనక్కి పంపించిన పరిస్థితి అయితే జనసేన కార్యాలయంలో జరుగుతుంది. రామదాస్, రైట్. అయితే పార్టీ ఫండ్ రైజింగ్ సంబంధించి మరి ఎట్లాంటి విధానాన్ని అవలంబించబోతుంది పార్టీ? చెక్కులు తీసుకోవద్దంటున్నారు, అలాగే ఒత్తిడిని అధిగమించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఎట్లాంటి స్ట్రాటజీ అవలంబించబోతుంది? అలాగే పార్టీ టికెట్లకు సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ముఖ్యంగా కష్టపడే వారికే టికెట్లు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో మరి మిగతా నాయకుల పరిస్థితి, వాళ్ళంతా కూడా ఈ అంశానికి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? అంటే ఇప్పటికే టీడీపీ తోటి జనసేన పొత్తులో ఉంది కాబట్టి ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది మీద పెద్ద ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటికే క్రియాశీలకంగా పనిచేసే నేతలు సంబంధించి నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ గుర్తించారు. ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జన సైనికులకి టికెట్లు ఇవ్వాలంటే ఆయన పట్టుబట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా గోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లాకు సంబంధించి ఎక్కువ సీట్లు అంటే గోదావరి ఉభయ గోదావరి జిల్లా అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 20 సీట్లు జనసేన అడుగుతున్న పరిస్థితి. అక్కడి నుంచి ఆశావాహుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతం నుంచి కూడా 2014లో జనసేన పార్టీ పెట్టినప్పటి
వచ్చినప్పటి నుంచి పార్టీ జెండాను భుజాన మోస్తున్న సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే టికెట్లు అంటూ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఎన్నికల సీజన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు 30 నుంచి 50 కోట్లు ప్రతి ఎమ్మెల్యే కట్టుబెట్టాల్సి ఉంటుంది కాబట్టి అంత ఖర్చు పెట్టే వాళ్ళంతా కూడా పార్టీ టికెట్ల కోసం ఆశించే పరిస్థితి కనిపిస్తుంది. అది జనసేన నుంచి టికెట్లు వస్తే మరింత సులువుగా అక్కడ ఎమ్మెల్యే అవే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళంతా జనసేన వైపు చూస్తున్నారు. అయితే వీళ్ళన్నింటికీ చెక్కు పెడుతూ చెక్కులు తీసుకున్న విరాళాలను వెనక్కివ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. 2 టికెట్లు ఆశించి ఫండ్ ఇచ్చే వాళ్ళని ఎవరిని కూడా ఎంకరేజ్ చేయకూడదంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. స్వచ్ఛందంగా ఎవరు ఇస్తున్నారో అటువంటి వాళ్ళకి మాత్రమే టికెట్లు ఉంటాయి, స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తే తీసుకోండి అని చెప్పారు. ప్రతిదీ కూడా చెక్కుల రూపంలో కాకుండా ఒక స్కానింగ్ ఆప్షన్ పెట్టారు. ఆప్షన్ ద్వారానే 10 రూపాయల నుంచి ఎంతైనా సరే పార్టీకి ఫండ్ ఇవ్వచ్చు. ఇప్పటికే జన సైనికులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫండ్ కలెక్టింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి పవన్ కళ్యాణ్. ఎవరైతే చెక్కులు ఇచ్చారో వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. మేము ఇన్ని కోట్లు పార్టీకి ఫండ్ ఇచ్చాం, ఆ నియోజకవర్గ టికెట్ మాకు ఇవ్వండి, మేము గెలిపిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ఒత్తిడి తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితులుగా ఉండేవారి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ మరింత ఒత్తిడి పెంచుతున్నారు. ఇవన్నింటికి చెక్కు పెట్టడం కోసం పవన్ కళ్యాణ్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. చెక్కులు వెనక్కి అవడంతో పాటు క్రియాశీలకంగా పార్టీలో గతం నుంచి ఎవరైతే పనిచేశారో పార్టీని నమ్ముకొని ఉన్నారు, ఇప్పటివరకు 2014 నుంచి దాదాపు 10 ఏళ్ల పాటు ఖర్చు పెట్టారు, వాళ్ళకే టికెట్లు అంటే ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన పరిస్థితి. స్వచ్ఛందంగా అమౌంట్ ఇస్తే లేదా ఫండ్ ఇస్తే తీసుకోండి తప్ప ఎవరిని బలవంత పెట్టి కానీ లేకపోతే చెక్కుల రూపంలో కానీ ఇతర మార్గాల ద్వారా మాత్రం ఫండ్ కలెక్టింగ్ చేస్తే చూస్తూ ఊరుకోనంటూ హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రామదాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. ఇది మొత్తం మీద పార్టీకి వచ్చిన విరాళాలు తిరిగి ఇచ్చేయాలని జనసేన అధినేత పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొందరు నాయకులు పార్టీకి విరాళం ఇచ్చి సీట్లు ఆశిస్తుండడంతో నుంచి ఒత్తిడి తట్టుకునేందుకు అలాంటి వారి విరాళాలు తిరిగి వెనక్కి ఇచ్చేస్తుంది పార్టీ. గోదావరి జిల్లాలోని కొందరు నాయకులకు తిరిగి చెక్కులు అప్పగిస్తున్నారు. పార్టీలో కష్టపడ్డ వారికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. టికెట్ల కోసం ఆశపడి ఇచ్చే విరాళాలు తీసుకోవద్దని పార్టీ నేతలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. అలాగే స్వచ్ఛందంగా వచ్చే విరాళాలు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. కేవలం స్కాన్ ద్వారానే అవి కూడా విరాళం తీసుకోవాలని నిర్ణయించారు. ఇకపై చెక్కులు తీసుకోకూడదని పార్టీ నేతలకు ఆయన సూచించినట్టుగా తెలుస్తారు.